పార్వతీశం పై చదువుల కోసమని నర్సాపురం వెళ్ళాడు. మరి నర్సాపురం హై స్కూల్లో పార్వతీశం చదువు సంధ్యలు ఎలా ఉన్నాయో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ 4th ఫారంలోకి వచ్చేశాడు పార్వతీశం. ఇక కథ కంటిన్యూ చేద్దాం. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని, అయితే సహవాసాలు ఎక్కువయ్యాయని, చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూశాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనడానికి వీలు లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరం, గౌరవము ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ ఉప్నోటిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటి వాణ్ణిగానో రెండో వాణ్ణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటుండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణం అయింది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం, వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యము బయలుదేరడము మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇక ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలము దీపాలు పెట్టిన తర్వాతను ఎన్నెన్నో జరుగుతుండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాడిని. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇది ఇలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడ నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది, నాకు త్వరగా పెళ్లి చేయాలని. చిన్ని కోడలు నట్టింట తిరుగుతూ ఉంటే చూడాలని. నా వెనక ముందు ఎవరూ లేరాయ మరి, అవన్నీ నా వలననే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం. వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కలేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచసికలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతిలో దండం, ఇంకో తోలు జంధ్యం, చేతిలో భిక్షపాత్ర చూసి నా సహచరులు, బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరగనున్నంత వరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులారగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మన వాళ్ళలోనేనా, ఇతరత్ర అంతా కూడా శుభకార్యాలు ఎంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నపోయినట్టుంది. నేను మళ్ళీ నరసాపురం చేరుకున్నాను. నా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికే వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరితోనూ ఎంతో పరిచయం చేశారు. ఆ రోజున నేను స్కూలుకి వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహమంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను గంజి కావిడ వేసి తీసుకెళ్ళి అక్కడొక కుర్చీ మీద కూర్చోపెట్టారు. కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పూలన్నీ తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకడు వాడు ఇష్టమొచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసము చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయ జయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికిచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు ముందుకు వచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి అశుకవిత్వము, అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది.
ఈ శుభలంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచార్లు చేస్తూ వచ్చి రాని పద్యాలేవో ఇద్దరూ చెరో పాదం చెప్పడం ఆరంభించారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దాంతో నిమిత్తం లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు, వారి వెనక హెడ్ మాస్టరు వచ్చి నిలబడడం మొదట ఎవ్వరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చల్లా చెదురుగా పరుగులెత్తారు. ఏమిటోయ్ పార్వతీశం ఈ హడావడి అన్నారు. నాకేం తెలియదండి, నేను ఒడుగయ్యి ఈవేళ బడికొచ్చానండి. రావడంతోటే ఈ కుర్రవాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోపెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకరు పద్యములు చదివి వీలున్నప్పుడు అష్టావధానము చేస్తామని ఆరంభించారండి. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారము వాళ్ళ అవధానం మధ్యలో ఆగిపోయాయన్నమాట మా మూలాన. పోనీలే, మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టికాయలు మొట్టి, ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారిని నేను చెక్కపోయాను. ఏమిటోయ్, నా కథ చెప్పేసరికి అందరూ లీనమైపోయి వినేస్తున్నారా? ఆగండి, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపుదాం. తరువాతి ఎపిసోడ్లో ఇంకా కంటిన్యూ చేద్దాం. సరదాగా మిమ్మల్ని నా కథలో నుంచి ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్గా జవాబులు చెప్పండే. నేను పై చదువుల కోసం ఏ ఊరు వెళ్ళాను? మీ జవాబు కామెంట్ బాక్స్లో చెప్పండే. తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఇదిగో పాపం, ఈ స్టోరీస్ బై అను అనే అమ్మాయి నా కథ కష్టపడి చెప్తుంది కదా మీకు. మరి నా కోసం ఆ అమ్మాయికి ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పార్వతీశం.